ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పే విషయాలలో మరికొన్ని చూద్దాం. అకంప్లిష్మెంట్స్ అంటే మనం ఏదైనా ఒక ఘనకార్యాన్ని సాధించినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాము. అచీవ్మెంట్స్, డెవలప్మెంట్స్ ఏవైనా ఈ టెన్స్లో చెప్పొచ్చు. మ్యాన్ హ్యాజ్ వాక్డ్ ఆన్ ద మూన్, మనిషి చంద్రుడి మీద నడిచాడు. వీ హ్యావ్ వన్ గోల్డ్ మెడల్, మేము గోల్డ్ మెడల్ సాధించాము. అంటే కొంతమందికి కొన్ని విషయాలు సాధించడం అనేది గొప్పగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది. అట్లాంటి విషయాలన్నీ కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్తాము. నెక్స్ట్ చేంజెస్ ఓవర్ టైం అంటే కాలానుగుణంగా వచ్చే మార్పులు, డెవలప్మెంట్స్ని కూడా ఈ టెన్స్లో చెప్తాం. అంటే 6 నెలలకు ముందు ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు, 3 నెలల తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అంటే టైం ప్రకారంగా అతను ఏ విధంగా చేంజ్ అవుతూ ఉన్నాడు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఇట్లాంటి విషయాలు ఈ టెన్స్లో చెప్తాం. యూ హ్యావ్ బికమ్ స్ట్రాంగ్, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు ఇప్పుడు. అంటే అది ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం బలహీనంగా ఉండొచ్చు. కాలక్రమేణా డే బై డే అతను డెవలప్ అవుతూ, గ్రో అవుతూ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పడం. వీటిని చేంజెస్ ఓవర్ టైం అంటాం. రాజు హ్యాస్ బికమ్ కాన్ఫిడెంట్, కొంతకాలం క్రితం చాలా నిరుత్సాహంగా డల్గా ఉన్నాడు అనుకోండి, అతను కొన్ని ప్రయత్నాల కారణంగా ఇప్పుడు తన ఆత్మవిశ్వాసంతో కనబడుతున్నాడు. అంటే ఇది చేంజెస్ ఓవర్ టైం అంటాం. కాలానుగుణంగా క్రమేణా అతనిలో వచ్చిన మార్పుని సూచిస్తుంది. ఇట్లాంటి విషయాలు కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్తాము. నెక్స్ట్ అన్ఫినిష్డ్ టైం పీరియడ్ యాక్షన్స్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ దట్ ఈస్ నాట్ ఓవర్ ఎట్. కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఒక టైం పీరియడ్లో, అది ఒక సంవత్సరము, ఒక నెల, ఒక వారము, ఒక రోజు, ఎలాగైనా ఉండొచ్చు ఆ టైం పీరియడ్. ఆ టైం పీరియడ్లో ఏదైనా ఒక సంఘటన అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, కానీ అన్ఫినిష్డ్, పూర్తి కాదు, ఇంకా కూడా అదే పని కొనసాగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి విషయాలు ఈ టెన్స్లో చెప్తాం. ఉదాహరణకి ఇట్ హ్యాజ్ రెయిన్డ్ ఏ లాట్ దిస్ ఇయర్, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఈ సంవత్సరం చాలా మంచి వర్షం పడిందయ్యా. ఆ వర్షం అనేది సంవత్సరం నుంచి అప్పుడప్పుడు పడుతూ ఉండొచ్చు, ఇంకా కూడా పడుతుంది, అంటే మంచి వర్షం పడింది అని చెప్తున్నారు. షీ హ్యాస్ కమ్ లేట్ సమ్ టైమ్స్ దిస్ వీక్, ఈ వారంలో కొన్నిసార్లు ఆమె లేట్గా వచ్చింది ఆఫీస్కి అంటాం. కొన్నిసార్లు లేట్గా వచ్చింది ఈ వారంలో అంటే అప్పుడప్పుడు లేట్గా వచ్చింది అని. ఇంకా లేట్గా రావడం ఆగిపోలా, రేపు ఎల్లుండి కూడా లేట్గా రావచ్చు. ఇట్లా ఉంటాయి సిచ్యువేషన్లు. అంటే ఒక టైం పీరియడ్లో ఒక పని అప్పుడప్పుడు జరుగుతూ ఉంది అని చెప్తాము. ఎందుకు అలా చెప్పాలంటే ఆ పని ఇంకా పూర్తి కాదు, ఇంకా కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ఫినిష్డ్ టైం పీరియడ్ యాక్షన్స్ని కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి ప్రజెంట్ సిచ్యువేషన్ని పాస్ట్ ఇన్సిడెంట్స్తో కంబైన్ చేసి చెప్తాము. పాస్ట్ సింపుల్ టెన్స్లో ఏం చెప్తామంటే ఒక పని జరిగింది అని మాత్రమే చెప్తాం.